పెద్ది సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చికిరి సాంగ్తో కావచ్చు, గ్లిమ్స్తో కావచ్చు, ఎలాంటి రచ్చ, ఎలాంటి వైబు ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు. సినిమాకి సంబంధించి ఇంకాస్త బూస్ట్ అంటే ఒక రేంజ్లో పీక్లోకి వెళ్ళే కంటెంట్ అప్డేట్ మనకు వచ్చింది. అదే ట్రైలర్ రిలీజ్. ఎప్పుడు వస్తుంది, అసలు ఎలా ఉండబోతుంది, ఆ ట్రైలర్తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాకి సంబంధించి మనందరికీ తెలుసు, జూన్ 4వ తారీఖున ముహూర్తం పెట్టేశారు. జూన్ 4వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవ్వబోతుందని. సో ట్రైలర్ కూడా ముందే రిలీజ్ చేసి ప్రకంపనలు అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక వైబ్కి పునాదిగా ట్రైలర్ని మనం చూస్తాం. సో అలాంటి ట్రైలర్ రేపు మే 18వ తారీఖున రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు, ఇంతకు మించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అదేంటో తెలుసా? ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, దీనికి గెస్ట్ అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకు ఒక మంచి క్రేజ్ వచ్చింది. చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అంత బజ్ని కూడా క్రియేట్ చేసింది. మరి ఒక మన తెలుగు హీరో రామ్ చరణ్ గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి స్టార్డమ్, గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంతేకాదు, ఈ సినిమాని ఆ స్థాయిలోనే రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అందరూ కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్క ఈవెంట్ కాదు, చాలా ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దాంట్లో ముఖ్యమైనది, అత్యంత కీలకమైనది మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్. అది భూపాల్లో, మధ్యప్రదేశ్ భూపాల్లో పెట్టబోతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. అందులో పెద్ద వార్త ఏముంది, అందులో పెద్ద వింత ఏముంది, ఎక్కడైనా పెడతారు కదా అని అనుకోవచ్చు. అక్కడ పెట్టడానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అలాగే ఆ ఈవెంట్కి రాబోయేటువంటి ఒక గెస్ట్కి రామ్ చరణ్ గారి రేంజ్ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ కూడా తెలుసు. అలాంటి రేంజ్, క్రేజు, వైబు, క్రౌడు పుల్లర్గా ఉండేటువంటి ఇంకొక వ్యక్తిని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అక్కడ చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నారట. ముఖ్యంగా భూపాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ పైల్వాన్లు ఎక్కువగా ఉంటారట. అది కూడా ఒక ప్లేసులో ఎక్కువ స్థాయిలో పైల్వాన్లకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందట. చాలా ఎక్కువ మంది అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉందట. వాళ్ళందరినీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచి ఒక షో చేయబోతున్నట్టుగా కూడా వస్తున్నాయి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనకి హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పైలవాన్లని హర్యానా నుంచి అటు నుంచి ఇటు నుంచి తీసుకొచ్చినటువంటి చూసాం. అలాంటిది దేశంలో ఉండేటువంటి ప్రముఖ పైలవాన్లందరూ కూడా ఒకటే స్టేజ్ మీద ఆ బాడీలతో ముందుకొస్తే ఎలా ఉంటుందో అలాంటి ఆ ఈవెంట్లో మనం అది చూడబోతున్నాం అని కూడా అనుకోవచ్చు. వాళ్ళ మధ్యలో రామ్ చరణ్ గారు గద పట్టుకుని ఎలా అయితే హనుమంతుడిలా మనకు కనిపించారో ఆ గ్లిమ్స్లో మనం చూసాం ఆయన బర్త్డే సందర్భంగా. అలాంటిది ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఎలాంటి వైబు, దద్దరిల్లిపోయేటువంటి ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నాం అని అనుకుంటే దానికి మించినటువంటి ఇంకో కిక్ ఏంటో తెలుసా? నార్మల్గా మనకి పవన్ కళ్యాణ్ గారి ఆరా తెలుసు. ఆయన ఎక్కడికన్నా వెళుతున్నారంటే అసలు ఆ క్రౌడ్ పుల్లింగు, ఆ విపరీతమైనటువంటి అభిమానం చిరంజీవి గారికి కానీ, రామ్ చరణ్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ క్యాంపెయినింగ్స్కి కూడా ఒక రేంజ్లో ఉంటుంది. మరి అలాంటి ఒక వైబ్ ఉన్నటువంటి హీరోగా ఇంకొకరు ఎవరైనా వస్తున్నారంటే కాదు. అంతకు మించి హీరో కన్నా రియల్గా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పెద్ది సినిమాలో ఏదైతే ఒక క్రికెటర్ పాత్ర ఉందో, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి ఒక సాదా సీదా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక క్రికెటర్గా తను కీర్తి గడించినటువంటి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఎంఎస్ ధోని దాంట్లో ఆ ఈవెంట్లో పాల్గొనబోతున్నారట. మనకి ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎంతోమంది క్రికెటర్లు చూసాం, కానీ ఎంఎస్ ధోనికి ఉండేటువంటి ఆ ఆరాని, ఆ క్రేజ్ని మనం ఇంతవరకు క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తులను మనం అలాంటి వైబ్ ఇచ్చినటువంటి వ్యక్తులను చూడాలి. అలాంటి వైబ్ ఇచ్చినటువంటి క్రికెటర్ని మనం చూడాలి. బట్ ఎందుకంటే సినిమాల్లో చాలామంది హీరోలు ఉంటారు, బట్ మెగా ఫ్యామిలీకి, మెగాస్టార్కి, పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఆ ఆరా వేరు. క్రికెటర్లు చాలామందే ఉంటారు, బట్ దాంట్లో ఎంఎస్ ధోనికి, ఎందుకంటే రీసెంట్గా మనకు తెలుసు ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఆయన ఈ మ్యాచ్లో ఆడతాడు, ఆయన ఈ మ్యాచ్లో ఆడతారని చెప్పి అసలు స్టేడియంకి క్యూ కట్టేస్తున్నటువంటి ఎంతోమంది అభిమానులు.
అటు రాజస్థాన్ వెళ్ళినా, ఢిల్లీలో మ్యాచ్ అయినా, హైదరాబాద్లో మ్యాచ్ వచ్చినా ఆయన జస్ట్ స్టేడియంకి వచ్చి అలా అలా కనిపిస్తే చాలు, గ్యాలరీలో అయినా సరే అనేటువంటి దాంతో చాలామంది ఆసక్తితో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి క్రికెటర్ ఇప్పుడు రామ్ చరణ్ గారితో కలిసి ఒక ఈవెంట్లో, అది కూడా పెద్దీకి లాంటి ఒక క్రికెట్ పాత్ర కోసం ఆయన అసలు సిసలైనటువంటి మట్టిలో మాణిక్యంగా మనకు తెలుసు. జార్ఖండ్లో ఒక సాదాసీదా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారో మనకు తెలుసు. అలాంటి ఆయనని ఈ సినిమా ఈవెంట్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రామ్ చరణ్ గారికి ఆయనకి మంచి సాన్నిహిత్యం కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. గత దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళిద్దరూ కలిసి కొన్ని యాడ్స్ కూడా, కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి యాడ్స్ కూడా చేశారు. సో అదే చనువుతో, అదే ఫ్రెండ్షిప్తో ఆయన ఈ ఈవెంట్కి రావాలి అని కూడా అనుకుంటున్నారట. సో వస్తే గనక ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటుందో. స్టేడియంకి అసలు ఆయన హోటల్లో ఉన్నారంటే ఆ హోటల్ దగ్గర గుమ్ముగూడిపోయేటువంటి జనాన్ని చూస్తాం. స్టేడియంలో ఆయన వస్తే అలా కనిపిస్తే, ఆ గ్యాలరీలో ఆయన రిజర్వ్ ఆ బెంచ్ మీద ఉన్న అక్కడ కనిపిస్తే చాలు అనేటువంటి ఆ పిచ్చి అభిమానులను చూస్తాం. అలాంటి ఒక క్రికెటర్ ఒక పక్క గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నటువంటి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇంకొక పక్క ఒక స్టేజ్ మీద కనిపిస్తే ఇంక ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో దానికోసం మనం ఈగర్గా వెయిట్ చేయాల్సిందే. నాకు తెలిసి ఆల్మోస్ట్ అది కన్ఫామ్ అని అందరూ అంటున్నారు. అటు అన్ని మీడియాస్లో కూడా ఇది వార్త అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వస్తే గనక అదొక సంచలనమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది.